చెప్పండి తండ్రి. తండ్రి మీ నాట్య భంగిమలతోటి అలాగే సంతసము కానీ నాకు అనుమానము పీడించుతున్నది. శిలాద కుమార, మేమిరువురు మధ్య కాంతేశ్వరుము కదా, అనగా ఏకదేహులము కదా. పరమేశ్వరుని ఒక్కరినే కీర్తించింది. పరమేశ్వరుడైన నా మాట పరిస్థితి వేళ అందుకే ఎంతటి వికారముగా నాట్యమరచితో నందికేశ్వర. నా కుమారుడైన నందేశ్వరుని ఇందరి మధ్య అపహాసం చేయడం మీకు తగరా తల్లి? దానిపై ఇంతటి చిన్న చూప చూడలేదు. నందీశ్వరుడు సరి అయిన సమాధానమే చెప్పినాడు. మరి నీకే నీటి కుగర్వము పరీక్షించి తిని అంతే. అమ్మా భవాని, నందేశ్వరుడు మీ భక్తుడు, మదియ పుత్రుడు. వారి నాట్యమునకు సంతోషించి అనుకుంటుని. ఓయి శిలాగా, నీవు నేను ఏకడు. ఎవరు? అనంతయు నేను కాదా? ప్రకృతి అంతయు నారు పరంచబందో పరమేశ్వరు జ్ఞానమునను
అంతయం కలిసిన నీకే అంతు పట్టుకున్నాను. గుర్తు వచ్చి పిల్లలు ఎక్కిరించినట్టు నేను నాకు నీటి బోధ చేయొచ్చు. ఆత్మజీవులందరిలో అలరుచుండే ఆత్మ జీవులందరిలో అలరుచుండు ఆత్మయే దేవుడు ఈశ్వరుడు అఖిల జగతి రూపాలు పరుగుతుందా శంకించుకుంటువా శరట నీ పుత్రుడించుకు ప్రశ్నించినంత మాత్రమన నీవిట్లు అడుగుటేంటి ధర్మము అయినా మత్పుత్రుడు వాపోతున్నావే. అసలు నందీశ్వరుడు మానవ రూపమైన నీ పుత్రుడెట్లయ్యే. అమ్మ ప్రమదగణముల రాక్షమును సంతోషించితివి, నా కుమారుడి రాక్షమును అపహాసము చేయుటే కాక నన్ను కూడా అవమానించుచుంటివి. ఏమిటి మాట? ప్రమదగణముల నాట్యం అన్నావే. ప్రమదగణముల నాట్యం చేస్తుంటే శృతిలైనతో మిళితమై సంగీత సాహిత్య హావభావములతో కలిసి వీరులు కొంపుగా చూసుటకు సొంపుగా ఉన్నది. విని ఆనందించాను, ఆశీర్వదించాను తప్ప ధర్మాధర్మముల ప్రసక్తి ఏడా? మరి నీ నందీశ్వరుడు నాట్యం చేస్తుంటే శృతి లేదు, లయ లేదు, సంగీత సాహిత్య హావభావములు అంతకన్నా లేవు. వయసులాదా శృతి లేకుండా గానం చేసినా, లయ లేకుండా నాట్యం చేసినా అది కేవలము వికారపు కళ అవుతుంది. అటువంటి వికారపు కళను అనుమతించి ఆశీర్వదించడం మా పాపహేతు. అమ్మా శాంభవి, బాగా ఆలోచించుకుని మాట్లాడటం మంచిది. బాగా ఆలోచించుకోమన్నాడు. బాగా ఆలోచిస్తే నాకు అసలు నందీశ్వరుడు నీ కుమారుడేనా? నా కుమారుడే. నీ కుమారుడేనా? నీ కుమారుడేనా? కుమారుడే. జన్మనిచ్చిన మానవ కన్యేనా? పార్వతి. ఏమి ఆవేశము? ఈ జగతిపై మానవ కన్యకు మానవ రూపమే జన్మించబడిన కానీ మరి జంతు రూపం ఎలా జన్మించే? పార్వతి స్వరూపమైన ఈ శిలాదివారుని అవమానించడే గాక నా భార్యను కూడా పర్యాసం చేస్తుంటివి. ప్రతిఫలం వయసులాదా అవమానించడు కాదు, ఉన్న మాట్లాడిన ఉడికేలా చతుర్వేద పాదంబలతో ఘటాకారము పోలిన గర్భగోళముతో శృంగార ఘట్టాకార పరుముని వాలముతో వాడి రెండు కొమ్ములతో భీకరమైన ముఖముతో కూడిన ఈ జంతువు నీకు పుత్రున్నట్లయ్యే. జంతువుకే జన్మించవాలి. మరి నీ భార్య కూడా జంతువేనా? ఇప్పుడే పిడుగులాంటి నా శాపమని భయపడును. ఏ మాతృమూర్తిని అవవేళన చేస్తువో కలియుగమని నీవు మానవ కన్యమై జన్మించితివి. అవివాహితమై ఉండగా ఆ కుమారుని రూపంలో నీకు గర్భము ఎప్పుడు అదియో కాదు. అయిన వారికి అవమానించబడి కఠోరమైన లోకనందరకు గురై ప్రేమ, జాలి, దయ, దాక్షిణములు లేకుండా నీ సహోదరుడి చేతిలో నిలువను సజీవ దహనమైన సహాయం ఉంటేనేమి వారిని భస్మనర్చక. దేవి రక్షించక శిక్షించడం మన యందు ఏమన్నది? అంతయును కర్మ.
మున్నొక దినమున వారి తపో శక్తిని మెచ్చి వారికి శాపం ఇచ్చి వరము వసంగిన మాట మరిచి నాథా మీరిట్ల నిర్లక్ష్యమనిచ్చిన ఎడల ఆ మహావిష్ణువునే ప్రసన్న గావించదు. హే అఖిలాండు కోటి బ్రహ్మాండ నాయక ఆది వంచాంతరహిత రావా రాలేవా ఈ వీరురాలిని కాపాడగలవా? హే జగన్నాథ, హే జగన్నాథ, నమో నారాయణ నమ. భగవతి అతి దీనాలమున మమ్మల్ని వేడిన కారణమేమి? స్వేచ్ఛతో మసలినందున అది గర్వమని ఎంచి ఆ మునివరి అందుకే మిమ్మల్ని జానింపవలసి. మునివర్య శాంతిపము శాంతిపము. అయిమావతి మొన్నొక దినమన నీ వలన మాకు చేప విమోచనం తప్పకపోయే. ఇక మీకు చేయనిది ఏమున్నది? కూడా నన్నే నిందించుచుంటిరా దేవా. నిన్న కాదు నిజం అదే. కేవలం మున్నే కాదు పదేకు ముక్కటిగానే మాకు మాత్రం తెలియను. మహత్యమేమి పరమ భావన నారాయణ నారాయణ. నారదమునిరా ఒకనొకప్పుడు స్త్రీలకు సుఖశాంతులకై ముక్కటి ఒక యాగము మునార్చే. అందు నిమగ్నమై పార్వతీ పరమేశ్వరుడు ప్రదక్షిణ మునార్చే. కొంగు మెడతో యజ్ఞమును నైవేద్యించుతుండ పొరపడి పార్వతీ మాత పవిడి దారి అతడు గల సప్త బ్రాహ్మణుడు గాచుండే. అది గమనించిన ముక్కటి వాణి శిరస్సు ఖండించే. సర్వము తెలిసిన ముక్కడి దాన్ని లెక్క చేయక కైలాసం సుఖశాంతులకై భిక్షమెత్తే. అతట భగవతీ భిక్షని ఈశ్వరుని కంఠమాదులను విని ఆ లక్ష్మీదేవి స్నాన సంధ్యాలతో మునార్చుకొని పైపట్ట గొప్పుకొని గుమ్మకు లోపల నుండి భిక్ష మునార్చే. అది బ్రహ్మపాతకమై ఆదిలక్ష్మిని అవరించే. అందులోకి ఎవరు ఏదైనా యోచించినప్పుడు అతడు బిచ్చగాడియే కాని బికారియే కాని పండితుడు గాని పామరుడు కాని ఈశ్వరుడు గాని మహేశ్వరుడు గాని పతియే కాని పుత్రుడు గాని యాచించిన వారిని మన లోహములకు అవమానించి తదు కార్యక్రమం నెరవేర్చాను. లేని ఎడల ఆ పాత్రము మనల్ని అంటున్నాం. మీరలు కూడా నన్నే శపించుచుంటురా దేవా. శపించడా శిక్షించడు కాదు, ఇది జరిగిన యథార్థం. ఇది ఆ శాప పరిహారమునకు ఆ మహాలక్ష్మి మా యొక్క పాదంపై పడగా నేను యోచించి తిని ఆ పాత్ర పరిహారమునకు 18 యక్షోని జీవులు బలి కావాల్సి వచ్చాయి. అప్పుడు అంతేను 6 యక్షోని జీవులే కలవు. కానీ నేను దైవ దృష్టితో గాంచి రాబావు దోపరాయుగమన నువ్వు ద్రౌపదిపై జన్మించము. నీ కన్నుల ముందు 18 యక్షోని బలి కావాల్సి వచ్చి ఓదార్చితిని. అలా నాడే శాపం పోతే మాకే విధి తప్పలేదు. విధిని ఎవరు తప్పించగలరు. కావున మునివర్య ఏమేమి ఆజ్ఞ? మీరు శాపించిన ఆ లోక కళ్యాణార్థునికై ఒక వరముగా ప్రసాదింపము. అమ్మా పరమేశ్వరి, అమ్మా పరమేశ్వరి, దుఃఖించవలదు తల్లి, దుఃఖించవలదు. నీ దుఃఖము ఈ లోకానికి అరిష్టము తల్లి, అరిష్టము. నీ కన్నీటి కొట్టి ధరణిపై పడకూడదు తల్లి, పడకూడదు. పడితే ప్రళయం వస్తుంది. ఓరడిల్లుము తల్లి, ఓరడిల్లుము. తప్పకది లోక కళ్యాణార్థమై శ్రీమన్నారాయణుడు యాదవంశమును జన్మించినట్టుగా నీవు కలియుగమనందు మానవ కన్యవై యాగంటి వారింట జన్మించితివి. అప్పుడు నీ మహిమలు ఈ జనులకు తెలియను. ఓ మహర్షి, ఎంతను నేను శపించుకుంటున్నా గట్టి వ్యక్తి రంగులు పడిన గాలి కోపాంధకారమున నిన్ను బాధించింది. నన్ను మన్నించము తల్లి.
నీకు విచారమును దక్కి మిక్కిలి మమ్ము సేవించు. శిలాద, ఈ అమ్మలగాన్న అమ్మయ్యకు అపర్ణమాత యాగంటి రామయ్య కూతురుగా జన్మించి కొలది కాలమునకు మానవ దేహం వీడి అమరత్వం పొందును. శిలాద, నువ్వు యాగంటి రామయ్యగా జన్మించి ధర్మ మార్గము నేర్పరచుము. ఈ నా కంఠాభరణమైన ఈ నాగరాజు ఆ ఇంట చిన్నన్నయ్యగా జన్మించి ఏది ఎటునైనాను ధర్మ మార్గము నేర్పరచును. దేవాది దేవ, ఆ మాయా గర్భం ఎక్కేర్పడు. నారాయణ నారాయణ. ఆది దేవతలారా ఆలకింపము. అమ్మ కన్నా ముందుగా ఆ ఇంట కామధేనువు జన్మించెను. చిత్ర గర్భం ఏర్పరచుటకై పరమేశ్వరుడు అమ్మోత రూపము దాల్చి ఆ గోవును రమించెను. ఆ గోపంచతం సేవించడం వలన అమ్మకు గర్భము ఏర్పడు. ఇదంతయు నా యొక్క శాప ప్రభావం. అది లోకనింద కదా శిలాద. నారాయణ నారాయణ. నారద మునేంద్ర, కఠోరమైన లోకనింది యోగులు. అమ్మ, అది ఎరుగని నీ సోదరుడు పరువు ప్రతిష్టల కొరకు 12వ ఏట అగ్ని కాకుతి చేతులు. వంత చెందకము మాత, వంత చెందకము. అగ్ని సంస్కారం మరచిన మరుక్షణమే కోరిన వారి కోరికలు తీర్చేటి పొంగు బంగారమై నీ భక్తుల పాలిట విలవేల్పువై అఖండ పూజలు అందుకొలుసు అడకు శ్రీశైల బ్రహ్మరాములు ఐక్యమై కైలాసమును ఛేదించదు. ఏది నారద, నీ అభిలాష నెరవేరుతుందా? దేవదేవా మహానుభావ, జనులది ఘమోదమందు తేలియాడుచుండ్రు. మహానుభావ దేవదేవ, నాకు కోర్కీచి నదయదోడము దేవదేవా.
నీ నిస్వార్థమైన గుణము ఎంతయో మోదము కల్పించినది. తప్పక నీ కోరిక నెరవేర్చేదను. దేవి వింటివి కదా ఆది చూసిన అభిలాష. నా యాజ్ఞ నేలపాడు పురం మీద నెలకొనుము. మనము అర్ధదేహులోని మరవకము. యాగంటి రామయ్య కూతురుగా నూతరించి కొలది కాలమునకు మానవ దేహం వీడి అమరత్వం పొంది ఆత్తులకు భక్తులను అరంభ చేయండి. నీ శాపమా లేక నీ ఆజ్ఞయ? ఆజ్ఞ అనుకున్న రాదా? అమ్మా యాగంటి రామయ్య వీరదా నారాయుత బలుడు శితవున ఒదురువై భోగములను సమదోచము సునాతి దేవదేవా మహానుభావ
శిలాద నీవు యాగంటి రామయ్య గాను, దేవి నీవు శివమహాలక్ష్మి గాను భూలోకం నవతరించండి. అందును భారత భూమి యందు గుంటూరు జిల్లా నీలంపాడును గ్రామమున రామయ్య గర్భశక్తి ముక్తాఫలమే జన్మించును. మీ శాపమా లేక మీ ఆజ్ఞయ? ఆజ్ఞ అనుకున్నారాదా? నాకు అనుమతిండు. ఇప్పుడు అతడికెళ్ళి రామయ్యకు సూచినై ప్రీతి పాత్రమయ్యదును కాక. దేవి నీవు లేనిది నేను ఎటులుండు అనుకుంటువి. లోక కళ్యాణార్థమై నీకుల సంపు వచ్చింది కాని. దేవి శివయనగనేవు నేడు దేవి అనవ్రతమునొకటే యగుదువు నగరాజసుతా. నీ అభిరణ భక్తి ఆనందము ప్రాణములు లేకున్నాను నాథ. నీ వియోగము కన్నా ప్రాణ త్యాగము మేలు నాథ, ప్రాణ త్యాగము. అడుగు నా హృదయము భాయము భయ స్ఫూర్తి నిలవద భరింపలేకపోతున్నాను దేవి,